హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ మరొక థింగ్ నేను మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు కొమ్ము, సొంటి కొమ్ము, ఇంకా కరక్కాయ అన్నమాట. మ్యాక్సిమం మనం పుట్టిన పిల్లలకి మాకైతే 21 days వచ్చేటప్పటికి సొంటి కొమ్ము కడతారు. తర్వాత 1 month తర్వాత వసకొమ్ము కడతారనమాట, మొలకి కడతారు. సో తర్వాత నుంచి ఒక 5 months అప్పటి నుంచి ఇవి అరగదీసి పడుతుంటారనమాట. ఇది చూస్తున్నారు కదా, వసకొమ్ము అనమాట. సో ఇది అరగదీసి పడితే మాటలు తొందరగా వస్తాయి అని అంటారు. అది సైన్స్ పరంగా నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ మా ఇంట్లో చెప్పిన పెద్దల మాట ప్రకారం అదైతే నాకు నిజమనే అనిపిస్తుంది. సో మనల్ని కూడా అంటుంటారు కదండి, చిన్నప్పుడు వస ఎక్కువ తాగావా, వసపిట్టలా అరుస్తున్నావు, మాట్లాడుతున్నావు అని. సో ఆ రకంగా ఇది వర్కౌట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. మా పిల్లలిద్దరికి కూడా నేను కంపల్సరీ పడతాను. మా రుద్రాంష్కి అయితే వీక్లీ వన్స్ అలా నాకించేదాన్ని. మా తన్విక అయితే చిచ్చరపిడిగా అనమాట, అస్సలు చేయదంటే నోట్లో పెట్టదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తాగదంట, తేనె మాత్రం తాగేస్తుందంట. తేనె తాగడానికి రెడీ అయిపోతుంది, కానీ అది తాగడానికి మాత్రం అల్లరి చేస్తుంది. అరగదీసిన చేదు మొత్తం తాగేసి కక్కకుండా ఉంటే కనుక 15 daysకి ఒకసారి అయితే పడతానండి ఇది నేను. ఒకవేళ కక్కితే మాత్రం ఎవ్రీ సండే అయితే పడుతుంటాను. సో నేను వారానికి ఒకరోజు లెమన్ అండ్ హనీ, ఒకరోజు జీరా, ఇంకా వాము వాటరు, ఒకరోజు ఇలా సండే టైము ఇది కంపల్సరీ ఇస్తుంటాను పిల్లలకి. సో మన టైంలో అయితే ఆవదం పట్టేవారు, కానీ ఇప్పుడు అంత అవకాశం లేదు కదండి. సో ఇక్కడ మా రుద్రాంశ్ చూస్తున్నారు కదా, ఇంచగ్గా తాగేస్తాడు వాడు. సో ఈ లోపు మా పిల్లలు పని చూసేటప్పటికి ఎవ్రీ సండే మేము చేపలు తీసుకొని అన్నయ్య అయితే వచ్చాడు. సో వీళ్ళు దగ్గరలో ఉన్న చెరువులో పట్టి తీసుకొస్తాడండి ఈ అన్నయ్య. చేపలు అయితే చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. ఎవ్రీ వీక్ కంపల్సరీ అన్నీ మాకు ఇచ్చేసి వెళ్తుంటాడు. సో అందులో మాకు కూడా చేపలు అంటే ఎక్కువ ఇష్టం కదా, మా అమ్మగారు ఈలోపు కుకింగ్ కూడా చేసేసారు. సో ఇంకోటి ఏంటంటే, న్యూ బార్న్ మామ్స్కి నేను ఒక చిన్న థింగ్ షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ. మ్యారీడ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మనల్ని మనం మర్చిపోతామండి. అసలు మనం ఏంటో కూడా మనకి గుర్తు లేకుండా తయారవుతాము. 24 hours పిల్లలతోనే సరిపోతుంటుంది అనమాట. సో అలాంటప్పుడు అప్పుడప్పుడు మనకి ఇష్టమైన గేమ్స్ ఆడడం, నాకైతే టెన్నిస్, ఈ షటిల్, టెన్నిక్వైట్ అయితే ఆడడం చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి కూడా. చాలా రోజులకి ఇంటి దగ్గర సమ్మర్ కదా, పిల్లలు ఆడుతుంటే అవకాశం దొరికింది. గుర్తుందా లేదా అని చెప్పేసి కొద్దిసేపు ఆడడానికి అయితే ట్రై చేశాను. సో మనకి ఇష్టమైన గేమ్స్ ఆడడం, నచ్చిన ఫుడ్ తినడం, అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం, మనకి నచ్చిన స్టైల్లో జడలు వేసుకుంటాం కదా, అలా వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి, మనల్ని మనం మర్చిపోకుండా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ ఇన్ టచ్ విత్ కమెంట్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.